ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రీసెంట్ గా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన జరిగింది. ముగ్గురు మైనర్ అమ్మాయిలు ఇంట్లో విభేదించి బయటకు వెళ్లి ముక్కు మోకం తెలియని వాళ్ళతోటి భువనగిరి వరకు వెళ్లి యాదాద్రి వరకు అక్కడ రూమ్ లో వాళ్ళని ఆ అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిల్ని కూడా ఒకడు పరిచయం అయ్యి ముందు తర్వాత ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చి ముగ్గురు అమ్మాయిల్ని రేప్ చేశారు, మైనర్స్ని. అది నిన్న పోలీసులు ఎవరు ఏంటి అని మొత్తం ఆరా తీసి నిన్న పట్టుకున్నారు. అమ్మాయిలు ఇంటికి వచ్చి చెప్పారు. తర్వాత ఎవరు అనేది నిన్న పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళని రిమాండ్ కూడా చేశారు. అయితే ఇందులో ఎవరైతే అక్కడ రూమ్స్ ఇచ్చారో వాళ్లకు లాడ్జింగ్లో అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు ఏమైపోతుంది, ఎక్కడికి పోతున్నాం? చిన్న చిన్న పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు విభేదించటం ఏంటి? స్కూల్లో చదువుకునే పిల్లలకి వేరే అబ్బాయిలతో పరిచయాలు ఎందుకు? ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరు ఏంటి అని చూడకుండా లాడ్జింగ్ వాళ్ళు ఎలా పడితే అలా రూమ్ ఎలా ఇచ్చేస్తారు? అసలు ఏం జరుగుతుంది? గుడ్ పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి? దాన్ని పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇవన్నీ ఒకసారి మనం జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఐపీఎస్ ఆఫీసర్, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చాలా దారుణమైనటువంటి ఘటన. ముగ్గురు కూడా 14 ఇయర్స్ పిల్లలు, జస్ట్ 9th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు. తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్లో పెడుతున్నారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతున్నారు అని చెప్పి అది నచ్చక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదామని ముగ్గురు డిసైడ్ అయిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడెవరో ఒక అబ్బాయి పరిచయం అయితే ఆ అబ్బాయితో పాటు వాళ్ళు యాదగిరి, నేను స్వామివారి దర్శనం చేపిస్తానని చెప్పి తీసుకొని వెళ్ళి యాదాద్రి వరకు, ఆ తర్వాత అతను ఇంకో ఇద్దరిని పిలిచి ఒక రూమ్కి తీసుకుని వెళ్ళి పిల్లల ముగ్గురిని కూడా రేప్ చేసి అత్యంత దారుణంగా మళ్ళీ తీసుకొచ్చి సికింద్రాబాద్లో వదిలేసి వెళ్ళిపోయారట సార్. అది నిన్న పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు. సేమ్ టైము ఆ లాడ్జింగ్ ఎవరైతే వీళ్ళకి రెంట్కి ఇచ్చారో అతన్ని కూడా పట్టుకున్నారు. చిన్న పిల్లల్ని లాడ్జింగ్కి ఎలా వచ్చారు అని ఆలోచించకుండా, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా చెక్ చేయకుండా ఎలా పడితే అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా పోలీసులు క్వశ్చన్ చేసి అతన్ని రిమాండ్ చేశారు. నిందితులతో పాటు అతన్ని కూడా రిమాండ్ చేశారు. సార్, ఇక్కడ 3 విషయాలు. ఒకటి, చిన్న పిల్లలు తల్లిదండ్రులతో విభేదించడం ఏంటి? పద్ధతిగా ఉండండి అని చెప్తే అది తప్పు ఎలా అవుతుంది? ఒకటి. ఇంకొకటి, ఎవరో అమ్మాయిలు కనబడితే ఇష్టానికి తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా ఆ పిల్లల్ని ఇట్లా లైంగిక దాడికి పాల్పడడం ఏంటి? మూడోది, లాడ్జింగ్ అతనికి కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇష్టానికి ఎవరు వస్తున్నారు ఏంటి అని ఆలోచించకుండా అతను ఎలా ఇస్తాడు రూమ్ రెంట్కి? ఈ 3 అంశాలు సార్. అసలు గుడ్ పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి? ఆ పేరెంటింగ్ని అర్థం చేసుకునేలాగా పిల్లలకి ఎలా చెప్పాలి సార్? ఈ 3 అంశాల మీద దయచేసి మీరు మాట్లాడండి సార్. మీరు చెప్పిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా మనసుల్ని కలిచివేసే సంఘటన. ఈ విధంగా పిల్లల మీద ఈ విధంగా అత్యాచారం జరగడం అంటే ఒక సభ్య సమాజం అన్నది తల ఉంచుకోవాల్సిన పరిస్థితిలో. కానీ రోజు పేపర్ చూస్తుంటే ఇలాంటి అంశాలు ఎన్ని కనపడుతున్నాయంటే రోజు పేపర్లలో నిజం సార్. అనేక రాష్ట్రాలలో, ఒక ప్రాంతానికే కాదు అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుంది. ఈ రోజు పేపర్లో చూస్తే ఎక్కడో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ ఎవరో ఉండి అందులో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని అతని మీద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతుంటే రోజు ఇక్కడ కూడా మొన్న హైదరాబాద్ లో ఎవరో ఒక మహిళ తీసుకువెళ్లి ఇక్కడ కూడా ఏదో చేశారని మొన్న చూసాం. ఈ విధంగా అత్యాచారాలు ఇవన్నీ కూడా రోజు కిస్మత్పూర్ దగ్గర ఈ విధంగా పరిపాటి అయిపోయింది. అంటే ఇది ఎంటైర్ సభ్య సమాజం తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఇది కేవలం ఆ ఇంటిలో ఆ పిల్లలది మాత్రమే కాదు కానీ మొత్తం సమాజం కూడా దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఆ తర్వాత బడులు, మనం స్కూల్స్ బాధ్యత వహించాలి. మనం ఏదైతే ధర్మం అంటున్నామో ఆ ధర్మాన్ని ప్రచారం చేసే దీంట్లో కూడా అందరూ. అందుకనే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద 3 విషయాలు ఆధారపడతాయి. ఒకటి బడి, ఇంకొకటి గుడి, ఇంకొకటి ఇల్లు. ఈ 3టి ప్రభావం కూడా చాలా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన. సో ఇందులో ముఖ్యంగా మీరు పేరెంటింగ్ గురించి మాట్లాడారు. అంటే అమ్మా నాన్నలు సరిదిద్దుతుంటే వాళ్లతో విభేదించి ఈ పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు అని మాట్లాడుతారు. ఈ మధ్య ఏమైపోయిందంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అన్నది విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే టీవీ చూడాలి, లేకుంటే పేపర్ చదవాలి. అంటే ఒకప్పుడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఛానల్స్ సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. అవసరమా లేదా అని కూడా ఆలోచించట్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు చూసినా కూడా పిల్లలకు ఫోన్లు ఖచ్చితంగా కొని ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే చాలా మంది పిల్లలు, నేను పేపర్లో చదివాను, ఫోన్ కొని ఇవ్వలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ విధమైన పరిస్థితులు కూడా మనం పేపర్లో చూడనివ్వలేదని కూడా, ఫోన్ చూడనివ్వలేదని కూడా చేసుకున్నారు సార్.
అది కూడా చేసుకుంది. కాబట్టి ఫోన్ అన్నది ఒక ఎసెన్షియల్ ఐటమ్ గా మారిపోయింది. మరి ఈ ఫోన్ లో దానికి ఏది రిస్ట్రిక్షన్ ఉండదు. ఫోన్ లో మనం ఏది అడిగితే అది ఇస్తుంది. ఇంటర్నెట్ యొక్క ప్రధానమైన భూమిక ఏంటంటే, మీరు గార్బేజ్ ఇన్ అంటే గార్బేజ్ అవుట్. మీరు చెత్త ప్రశ్న ఇస్తే అది చెత్త చూపిస్తుంది. మీకు మంచి ప్రశ్న అడిగితే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనం ఈ కరెక్ట్. ఫోన్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అన్నది కూడా ప్రధానమైనది. సో దీని మీద నియంత్రణ ఎవరు పెట్టాలి అన్నది కూడా ఒక ప్రధానమైన ప్రశ్నగా మారింది. తర్వాత ఏమైంది, ఈ మధ్య కాలంలో కోవిడ్ కాలంలో స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. దానివల్ల ఒక 2 సంవత్సరాలు మొత్తం విద్యా బోధన అంతా కూడా ఆన్లైన్ లోనే నడిచింది. ఆన్‌లైన్‌లోనే సో అయింది. దానివల్ల అవును. ఇంకా ఈ ఆన్లైన్ ప్రభావం పెరిగింది. తర్వాత పిల్లలందరి దగ్గర కూడా ఫోన్‌లొచ్చాయి. కాబట్టి వాళ్ళు ఈ ఆన్లైన్‌లో వాచ్ చేయడం అన్నదానికి అలవాటు పడ్డారు. హ్మ్. అంటే ఈ ఆన్లైన్‌లో మీకు ఏం కావాలంటే అది దొరుకుతుంది. మీరు ఏమి ప్రశ్నిస్తే అది దొరుకుతుంది. ఏం కావాలంటే అది చూడొచ్చు. ఈవెన్ కొంతమంది దీన్ని చూసి బాంబులు తయారు చేసేవాళ్ళున్నారు. తర్వాత నిజం సార్. రకరకాల అవును. కెమికల్స్ తయారు చేసేవాళ్ళున్నారు. ఇలా రకరకాలుగా హత్యలు క్రైమ్ చేసేవాళ్ళు కూడా అనేది ఉన్నారు కదా సార్! హత్యలు చేసేవారున్నారు. దాన్ని అవి సాక్ష్యాధారాలు దొరకకుండా ఎలా చేయాలన్నది కూడా అది అవి కూడా. చూపిస్తారు. అవును సార్. కరెక్ట్. కరెక్ట్. ముఖ్యంగా ఈ క్రైమ్ పెట్రోల్ ఇలాంటివి సీరియల్స్ కొన్ని ఎవరో చెప్పారు మొన్న. నేను అది ఒకసారి చూస్తే అందులో రకరకాలు అంటే కుటుంబంలో మనకున్న ఈ సంబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం క్రైమ్‌ను చూపించాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు చూపించరాని విషయాలన్నీ కూడా చూపిస్తున్నారు అందులో. సో ఇటువంటి పరిస్థితులలో మరి వీళ్ళ ఆలోచన విధానం ప్రభావితం అవుతుంది ఖచ్చితంగా. సో ఈ ఆలోచన విధానాన్ని ప్రభావితం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత అటు సభ్య సమాజం మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది, తర్వాత వచ్చేసి మన అనేక సొసైటీ మీద కూడా ఉంది. సో వారు వారి భూమికలను పోషిస్తున్నారా లేదా అన్నది ఒకసారి మనం పరిశీలిస్తే, పేరెంటింగ్ అన్నది ఎక్కడా కూడా ఒక స్కూల్ గాని, కాలేజీ గాని లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చిన్నతనంలో, వాళ్ళ పేరెంటింగ్‌లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశారు, మనం ఏ విధంగా ఆ టైంలో మా తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తించుంటే బాగుండేదన్న ఉద్దేశంతో పేరెంటింగ్ అన్న స్టైల్స్ మారిపోతుంది. అంటే సరే. ఒక పర్టిక్యులర్ పేరెంటింగ్ స్టైల్ అని ఎక్కడా లేదు. వాళ్ళ హ్మ్. అనుభవాలతో ఈ పేరెంటింగ్ వ్యవస్థ అన్నది ఉంటోందన్నమాట. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఇంతకు ముందే మనం అనుకున్నాము. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అన్నది మనం పోయింది. ఎందుకంటే యెస్. పట్టణాలకు వలస రావడం, ఆ తర్వాత ఉద్యోగాల మీద ఆధారపడ్డం. ఇంతకుముందు ఎలాగుందంటే కుల వృత్తులు చేసుకుంటూ ఉండేవాళ్ళందరూ. కుల వృత్తుల వల్ల ఏమవుతుందంటే అందరూ కలిసి పని చేసుకునేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్క కుటుంబంలో తాతలు, తర్వాత వాళ్ళ పెదనాన్న, చిన్నాన్న, తర్వాత అత్తలు వీళ్ళంతా కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండేది. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది ఎవరో ఒకరు వాచ్ చేసేవారు. ఎవరైనా ఇంటికి లేట్‌గా వచ్చినా కూడా, ఏదైనా ప్రవర్తనలో మార్పొచ్చినా కూడా వాళ్ళను నివారించేవాళ్ళు, వారించేవారు. ఆ తరువాత ఏమైపోయిందంటే ఈ ఉద్యోగాల వేటలో ఈ చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. వీటినే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం. అందులో ముఖ్యంగా ఇద్దరు పని చేస్తున్న కుటుంబాలు కూడా పెరిగిపోయాయి. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్. సో ఆ విధంగా వీళ్ళ మీద ఒక వాచ్ చేయాల్సిన, అంటే వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్న దాని మీద. ఎందుకంటే పిల్లలు ముద్దుగా వాళ్ళు తయారవుతున్నారు. పిల్లలు సరే. ముద్దుగా తయారవుతుండడం వల్ల వాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు ఖచ్చితంగా. సో అదే. వాళ్ళతో వాళ్ళు ఏది చేసినా కూడా చెల్లుతుంది అన్న ఒక ధోరణి పెరిగిపోయింది. సో దాని తర్వాత ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గిల్ట్ గిఫ్టింగ్ అన్న ఒక కాన్సెప్ట్. అంటే మనము పిల్లలతో సరి అయిన సమయం గడపలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకు అవసరం లేని విషయాలు కూడా గిఫ్ట్‌లుగా ఇవ్వడం మొదలుపెట్టారు. మొన్న ఒక స్కూల్‌లోకి వెళితే ఒక 4వ తరగతి, 5వ తరగతి పిల్లల దగ్గర ఐఫోన్ 12, ఐఫోన్ నెక్స్ట్ వెర్షన్ కనపడ్డాయి. అంటే వాటి అవసరం లేదు గానీ ఇద్దరూ పని చేస్తున్నారు కాబట్టి ఇది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మన పేరెంటింగ్‌ని కాంపెన్సేట్ చేసుకుందాము అని చెప్పేసి ఆ దృష్టిలో వాళ్ళు వెడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో మరి మళ్ళా ఈ పేరెంటింగ్ అన్న దాని మీద సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. హ్మ్. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను సక్రమమైన పౌరులుగా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఖచ్చితంగా సార్. అంటే రేపు పిల్లలన్నవాళ్ళు రేపే భారతదేశం యొక్క పౌరులుగా మారుతారు. హ్మ్. ఎందుకంటే పిల్లల ప్రవర్తన అన్నది వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తనకు ఒక రిఫ్లెక్షన్. ఎగ్జాక్ట్‌లీ. సాధారణంగా పిల్లలు సక్రమంగా బిహేవ్ చేయట్లేదంటే అది ఆ పిల్లల తప్పు కాదు. అది వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ ప్రభావం వల్ల వీళ్ళు ఈ విధంగా తయారయ్యారు అని చెప్పారు. అందుకనే చాణక్యుల వారంటారు, పిల్లలను పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు, 6 సంవత్సరాల వరకు వాళ్ళను ప్రేమతో పెంచండి. హ్మ్. 6 సంవత్సరాల నుంచి
16 సంవత్సరాల వరకు వాళ్లకు క్రమశిక్షణ నేర్పించండి. 16, 17 సంవత్సరాల తర్వాత వాళ్ళతో మీరు స్నేహితులుగా మెలగండి అని చెబుతారు. అంటే ఇది ప్రధానంగా పేరెంటింగ్ లో ఉన్న ప్రధానమైన అంశం. ఎందుకంటే డిసిప్లిన్ అన్నది, క్రమశిక్షణ అన్నది లేకుంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారన్నది మనం చెప్పలేం. అందువల్ల క్రమశిక్షణతో పిల్లలను పెంచడం అన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. ఆ తరువాత ఇంతకు ముందు స్కూల్స్, కాలేజెస్ లో కూడా అనేక విషయాలు మనకు చెప్పేవాళ్ళు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దలతో మనం ఎలా గౌరవపూర్వకంగా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ క్రమక్రమంగా విద్య అన్నది కేవలం మార్కులు సంపాదించడానికి అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది. మార్కులు ఎన్నొస్తున్నాయి వ్యక్తికి అన్నదే ఒక ప్రాతిపదికగా మనం ర్యాంకులు, గ్రేడ్లు నిర్వహిస్తున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం. ఆ మనిషి ఎలా ఉన్నాడు, ప్రవర్తన ఎలా ఉన్నదానికి పెద్దగా ప్రాధాన్యత ఉండట్లేదు. ఇంతకు ముందు స్కూల్స్ లో ఎలాగ ఉండేదంటే లాంగ్వేజెస్ అన్నవి చాలా ప్రధానమైన పాత్ర వేసేది. మన భాష తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 నేర్పించేవాళ్ళు. అందులో మీరు అప్పుడు పాఠాలు గమనిస్తే మిత్రలాభము, మిత్రభేదము, పంచతంత్రంలో కథలు మనకు తెలుగులో పాఠాలుగా ఉండే. అంటే రేపు జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది ఈ పాఠాల రూపంలో మనకు బోధించేవాడు. హిందీ తీసుకున్నా కూడా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు, వారి యొక్క ఆత్మ చరిత్రల్లో పాఠాలుగా మనకుండే. అవన్నీ కూడా ఏంటంటే అది ఒక భాషను నేర్పించడం కాదు, ప్రవర్తనను నేర్పించడము, సంస్కృతిని నేర్పించడము, సంస్కారం నేర్పించడం అన్నది ప్రధానంగా భాషల యొక్క ప్రధానమైన పాత్ర. కానీ ఇప్పుడు చూడండి, లాంగ్వేజెస్ కి అసలు ఇంపార్టెన్సే లేదు. మనకు ఎప్పుడు చూసినా కూడా గ్రూప్స్, సైన్స్లు, తర్వాత వచ్చేసి ఐఐటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే భాషలకు, తర్వాత మన సబ్జెక్ట్స్ ఏవైతే లాంగ్వేజెస్ కి ప్రాధాన్యత పోయి కేవలం మార్కులు ఇవి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఆటల నుంచి పిల్లల్ని దూరం చేసేస్తున్నాం మనం ఈ మధ్య కాలంలో. ఆటలు కూడా చాలా ఉన్నాయి సార్, అసలు స్కూల్స్ లో లేనే లేవు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ట్యూషన్లను లేకపోతే చదువును ఏదో ఒకటి. మైదానాలు లేని స్కూల్స్ చాలా ఉన్నాయి యాక్చువల్. దానివల్ల ఏమైపోతుందంటే గెలుపు ఓటములు అన్నవి పిల్లలకు తెలియట్లేదు. దానివల్ల కొద్దిగా ఎక్కడైనా పరీక్షల్లో మార్కులు తక్కువగానే వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ కు లోనైపోయి వాళ్ళ జీవితాలను తీసుకునే ఆత్మహత్యల దగ్గర కూడా వెళుతున్నారు. సో దీన్ని కూడా ఆలోచించాల్సిన అంశం. పెద్దలు ఎప్పుడు కూడా, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఆటలాడితే వాళ్ళ సమయం వేస్ట్ అవుతుంది, వాడి టైం వేస్ట్ అని ఆలోచించకుండా అతను గెలుపు ఓటములన్న జీవితాల్ని నేర్చుకుంటున్నాడు. ఇంతకు ముందు ఇంట్లో పరమపద సోపాన పటం ఆడేవాళ్ళం, స్నేక్స్ అండ్ లాడర్స్. ఆ స్నేక్స్ అండ్ లాడర్స్ ఎందుకు ఆడేవాళ్ళం అంటే జీవితంలో ఒక్కొక్కసారి నిచ్చెన దొరుకుతుంది, ఒక్కొక్కసారి మనం పాము చేతిలో పడతాం. పాము చేతిలో పడితే మనం మళ్ళా కిందికి రావాల్సిందే అని 99వ గడిలో ఒక పెద్ద పాము ఉంటుంది. సో దాన్ని దాటాలి అంటే మనం సరిగా పాచికలు వేస్తేనే వెళ్ళగలం. అంటే ఈ ఆటలు అన్నవి జీవితాన్ని నేర్పిస్తాయి. చెస్ కావచ్చు, లేకుంటే మీ సాంఘిక గేమ్స్ అంటే టీమ్ గేమ్స్ అంటాం మనం, అవన్నీ కూడా వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక బృందంగా ఆడతాం, ఒక టీమ్ గా ఆడతాం. కాబట్టి మన విజయంలో మనం ఒకటే కాదు, అందరూ కలిస్తేనే మనం జీవితంలో విజయం సాధించగలదన్న ఒక పాఠం కూడా ఈ సాంఘిక ఆటలు అన్నవి మనకు నేర్పిస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేసిన అంశాలు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ ర్యాట్ రేస్ లో త్వరగా ర్యాంకులు రావాలి, మార్కులు రావాలి, ఉద్యోగాలు సంపాదించాల్సిన మార్గంలో మనం బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ కు ఎక్కడో దెబ్బ తగులుతుంది. ఫౌండేషన్ సరిగా లేకుంటే దాని మీద మీరు ఎన్ని అంతస్తులు కట్టినా కూడా ఆ భవనం కూలిపోతుంది అన్నది మనం చూస్తున్నాం. సో ఈ ఫౌండేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నది చాలా ముఖ్యం. ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ఇంకొక ప్రధానమైన దీంట్లో మనం ఇరుక్కున్నాం, ఒక ట్రాప్ లో. ఇంగ్లీష్ మీడియం ఏమవుతుందంటే పిల్లలు కేవలం బట్టి పట్టే విధంగానే తయారవుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో ఆ ఇంగ్లీషు ఇవి జానీ జానీ ఎస్ పప్ప అంటాడు. అందులో ఏం నేర్పించేది, నువ్వు అబద్ధం చెప్పాలని నేర్పిస్తుంది. ఈటింగ్ షుగర్ నో పప్ప అంటాడు. ఓపెన్ యువర్ మౌత్ అంటే అహాహా అంటాడు. అంటే పిల్లవాడికి ఏం నేర్పిస్తున్నావు, నువ్వు చక్కెర తింటున్నావు కానీ నువ్వు తినట్లేదని మీ నాన్నకు చెప్పన్నది ఆ పాఠంలో వచ్చేది. నేను అది ఒక పాపులర్ రైమ్ అది. సో అలా చూసుకుంటూ వెళ్తుంటే తెలుగులో చక్కని పద్యాలు మనకు నేర్పించేవాళ్ళు చిన్నతనంలో, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలి, ఈ కథలు అన్నది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీడియం ద్వారా కేవలం బట్టి పట్టే విధానము మనం అవలంబించుకున్నాం. ఆలోచన తక్కువ, బట్టి పట్టి వాటిని ఎలాగైనా పేపర్లో రాసేయాలి, ఎగ్జామ్ హాల్లో రాసేయాలని ఆలోచన విధానం కూడా మారిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ హార్మోనియల్ చేంజెస్ అన్నవి కూడా ఈ మధ్య తినే తిండి వల్ల, తర్వాత చూసే విషయాల వల్ల కూడా
హార్మోనియల్ చేంజెస్ అనేవి చాలా త్వరగా వస్తున్నాయి పిల్లల్లో ఈ మధ్య. కరెక్ట్ సార్. అవును. సో ఈ విధమైన ప్రభావం కూడా వాళ్ళ మీద చూపిస్తుండడం వల్ల ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం ఆలోచించాల్సిన అంశం ఉంది అని నేను అనుకుంటాను. మీరేదో ఇక్కడ అడుగుతున్నారు. ఇంకొక కీలకమైన అంశం ఉంది సార్. అతను ఎవరైతే లాడ్జ్ ఓనర్ ఉన్నాడో అతను కనీసం చెక్ చేయకుండా వాళ్ళ ఏజ్‌లో లేకపోతే ఆధార్ కార్డ్‌లో చెక్ చేయకుండా రూమ్స్ ఎలా ఇచ్చేస్తాడు సార్? చిన్న పిల్లలు అక్కడ కనబడుతున్నారు కళ్ళెదురుగుండా. వాళ్ళని చెక్ చేయకుండా కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకన్నా ఇవ్వకుండా అతను అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే సంపాదన ఒక్కటే ఇంపార్టెంటా? అంతే కదా! ఇప్పుడు సమాజంలో చూసినా కూడా మీరు ఒక వ్యక్తి యొక్క వాల్యూని అతని దగ్గరున్న డబ్బులతో మీరు కొలుస్తున్నారు. సమాజం అంతా కూడా ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉందంటే వాళ్ళు సమాజంలో గొప్పవాళ్ళు. ఇది మనం ప్రస్తుతం సమాజంలో ఉన్న నార్మ్. దానివల్ల ఈ లాడ్జ్ పెట్టిన వాళ్ళు కూడా అంటే ఒక వ్యక్తి ఈ సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది అన్న విధంగా ఆలోచిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. ఇప్పుడు ఆ యాహ్! సార్. లాడ్జ్ కరెక్ట్. ఓనర్ మీరు అన్నట్టు ఈ సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. నా సంపాదన ఒక విషయం కానీ, ఈ సమాజం బాగుండాలన్నది నా బాధ్యత అన్నది నేర్చుకున్నప్పుడు ఇటువంటి విషయాలు వాడు రాగానే వెంటనే కనీసం పోలీస్ స్టేషన్‌కో వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలవడం, కౌన్సెలింగ్ యెస్. చేయడం, కరెక్ట్ పోలీసుల్ని సార్. పిలిచి ఏం జరుగుతుందో అని చేయాల్సిన బాధ్యత మీరన్నట్టు యెస్. ఆ లాడ్జ్ ఓనర్ మీద ఉంది. కానీ లాడ్జ్ ఓనర్ సమాజం ఎటుపోయినా పర్వాలేదు నాకేం సంబంధం లేదు. నాకు నా డబ్బులొస్తే చాలు అని అనుకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అందువల్ల అవును మనం సార్. ఏమనుకుంటున్నామంటే ఇల్లు నాది అనుకుంటున్నాం కానీ సమాజం నాది కాదు అనుకోవట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఇటువంటి ప్రమాదాలన్నీ వస్తున్నాయి. సో వీటన్నిటిని ఆలోచించాలి అంటే ఒక సమగ్రమైన శిక్షణా విధానం ఉండాలి. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చాం. అంటే విద్యా విధానంలో ఎటువంటి మార్పులు రావాలి అన్నది కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ అంతంత మాత్రంగానే ఉంది. అందులో మీరు చూస్తే ముఖ్యంగా 5వ తరగతి వరకు వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలో వాడక భాషలో బోధన జరగాలి అని చెప్పేసి అందులో చెప్పిన అంశం. కానీ ఇప్పుడు అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా మనం. సో చేయట్లేదు. దానివల్ల స్టూడెంట్స్ ఏంటంటే ఒక రోబోలుగా మనం తయారు చేసేసుకుంటూ ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వచ్చింది. అంటే ఏఐ మనిషిని ఒకటి. పక్కన అవును పెట్టి సార్. మెషిన్‌లు ముందు కాలంలో అన్నీ నడపబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినిట్‌గా మంచిదే. కానీ ఏదైనా టెక్నాలజీ దేనికి ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్‌లీ. టెక్నాలజీ మంచి కోసం వాడుతున్నామా? చెడు కోసం మాట్లాడుతున్నామా? అన్నది దాన్ని బట్టి టెక్నాలజీ అన్నది ఉంటుంది. అందుకనే కరెక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారంటే ఆయన ఒక చక్కని విషయం చెప్పారాయన. బై ది టైమ్ ఏ చైల్డ్ బికమ్స్ 16 ది కాస్ట్ ఈస్ మౌల్డ్ అంటాడు. అంటే 16 సంవత్సరాలు వచ్చేసరికి ఆ ఏదైతే ఉంటుందో ఆ అంశం తయారైపోయి ఉంటుంది. దాన్ని పెద్దగా మార్చలేం. కాబట్టి ఈ ఓకే. 16 సంవత్సరాలు అందుకని 16 ఇయర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. ఆ స్వీట్ 16 ఏదో అంటుంటారు గానీ, ఈ అవును సార్. 16 దాని వెనకాల ఉన్న ప్రధానమైనదది. ఈ 16 సంవత్సరాలలో ఏ విధమైన వ్యక్తిని మనం తయారు చేయగలిగితే, ఆ తరువాత ఆ వ్యక్తి ఆ విధంగా మారతాడు. సో, ఓకే. ఈ 16 సంవత్సరాలన్నవి చాలా క్రూషియల్ ఇయర్స్. దానివల్ల అటు హ్మ్. తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, ఇటు సమాజం ఇవన్నీ కూడా ఈ వ్యక్తి యొక్క ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఈవెన్ మనం ఓకే. ధార్మిక స్థలాలకు వెళ్తాం. మన మతాలను బట్టి మనం ధార్మిక స్థలాలను వెళ్తాం. కాబట్టి గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగు తర్వాత సమాజం పట్ల ఈ విషయాలను వాళ్ళకి తెలియజేయాలి. జస్ట్ గుడికి వెళ్లి మనం దర్శనం చేసుకొని రావడం కాదు. ఆ తరువాత ఆ విషయాలు చదవాలి. ఆ విషయాలు మనకు ఏం నేర్పిస్తున్నాయని తల్లిదండ్రులు బోధన చేయాలి. ఇంతకుముందు తాతలు, ముత్తాతలు లేకుంటే అమ్మమ్మలు, నానమ్మలు ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అనేక విషయాలు పిల్లలకి చెప్పేవాళ్ళు. ఈ విధంగా మసలుకోవాలి, ఈ విధంగా చేయాలి, వారిస్తూ ఉండేవాళ్ళు. తరువాత పురాణాల్లో ఉన్న అంశాలు గూడా మనకు చెప్పేవాళ్ళు. అవన్నీ కూడా మనకు పాఠ్యాంశాలుగా గూడా ఉండేవి. సో, ఆ విధమైన భావనల నుంచి మనమంతా బయటికొచ్చేసి ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేసి, తెలియాల్సిన విషయాలన్నవి మనకు పాఠ్య గ్రంథాల్లో పెట్టకుండా, కేవలం అది ఒక మతంగానే చూడడం అన్నది ప్రధానంగా జరుగుతున్న అంశం. యాక్చువల్‌గా మీరు భగవద్గీతను చూడండి ఫర్ ఎగ్జాంపుల్. భగవద్గీత చాలా మంది మత గ్రంథం అంటుంటారు. ఒక్కసారి భగవద్గీత డీటెయిల్డ్‌గా మీరు చదివితే, దానికి మించిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. అనేక విషయాలను తెలియజేస్తుంది. సో, ఈ విధంగా మనం ఉన్న విషయాలను మన దగ్గర ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిగ్గా వినియోగించుకోకుండా ఈ కొత్త కొత్త విధానాల ద్వారా ఏమవుతుందంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఆ తరువాత ఇటువంటి తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షలు పడితే దాని కరెక్ట్ సార్. ప్రభావం కూడా సమాజం మీద ఉంటుంది. దేశాన్ని మొత్తం కలిచివేసిన నిర్భయ సంఘటన కూడా సుమారుగా 10-12 సంవత్సరాలు పట్టింది దాని మీద. అంటే మొత్తం దేశాన్నే కుదిపివేసిన సంఘటన ఏదైతే ఉందో దానికే ఇన్ని రోజులు పడితే
మేము తప్పు చేసినా కూడా మాకేమీ కాదు అన్న ఒక ధోరణి ఏదైతే ఉందో సమాజంలో, అది కూడా త్వరగా కేసులు పరిష్కరించబడాలి. కేసులలో ట్రయల్ జరగాలి. శిక్షలు పడితే కరెక్ట్ సార్. అప్పుడు కరెక్ట్. సమాజం నేర్చుకుంటాం. ఇప్పుడు మీరేవో ఫోటోలు చూపిస్తున్నారు. అవి చూడండి. ఆ పిల్లల యొక్క హెయిర్ స్టైల్ ఏంటి? ఆ! వాళ్ళున్న విధానం ఏంటి? అదే ఇవన్నీ కదా. కూడా కొత్తగా చూస్తుంటాను. విచిత్రమైన హెయిర్ స్టైల్స్ వచ్చాయి ఈ మధ్య సమాజంలో మీరు చూస్తే. నేను కాలేజెస్‌కి వీటికి వెళ్తుంటాను గదా! అంటే ఏమవుతుందంటే ఇక వారి మీద ఎవరి నియంత్రణ లేదు అన్న పరిస్థితి ఏర్పడిపోయింది సమాజం. సో ఇది సమాజానికి ప్రమాదకరం. సో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాళ్ళ భావాలు, వాళ్ళ బాధ్యతల నుంచి మేము తప్పించుకుంటే ఏమవుద్దంటే రేపు సమాజానికి కంటకుడుగా వస్తాడు. అందుకని ఒక చిన్న కథ ఉంది. ఒక ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ పిల్లవాడు పక్కింట్లో తోటకూర, గోంగూర ఇవన్నీ దొంగతనం చేసుకుంటూ వస్తుంటే వాడినేమి అనలేదట. ఆ తర్వాత వాడు పెద్ద గజ దొంగగా మారతాడు. ఆ తర్వాత వాడిని పోలీసులు పట్టుకుంటారు. అప్పుడు ఈవిడ వెళ్లి పోలీసులు అన్యాయంగా మా వాడిని అరెస్ట్ చేశారంటే ఆ అబ్బాయి అన్నాడంట, "అమ్మా నువ్వు చిన్నప్పుడు నాకు గనక ఇది తప్పు అని చెప్పింటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా" అని ఆ పిల్లవాడు అంటాడు. సో ఇలాంటి విషయాల వల్ల ఏమవుతుందంటే అనేక సందేశాత్మక విషయాలు పిల్లలకు తెలుస్తాయి. దీన్ని మనం కరెక్ట్ ముందుకు సార్. తీసుకురావాల్సిన అవసరం. సో ఈ సంఘటన ఏదైతే ఉందో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరం. ఆ తర్వాత ఏంటంటే పోలీసులు ఎప్పుడైనా ఈ విధంగా ఎవరినైనా నివారించడానికి చేస్తే మళ్ళా కొన్ని ఈ కొన్ని అసోసియేషన్స్ ఇవి ఉన్నాయి. ఇవంతా ముందుకొచ్చేసి మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అధికారం పోలీసులకేంటి అంట. అది తల్లిదండ్రుల బాధ్యత కదా అంట. అంటే సమాజంలో ఎవరైనా ప్రవర్తన సరిగా లేకుంటే రోడ్డు మీద గాని ఎక్కడైనా కూర్చొని సరిగా చేయకుంటే వాళ్ళని ఏదైనా తీర్చిదిద్దే మార్గంలో ఏదైనా చేయబోతే మళ్ళా మీకు ఎవరైనా ఈ విధంగా అఫెన్సెస్ చేస్తే పనిష్ చేయాలి గానీ మీకు మోరల్ పోలీసింగ్ అధికారం ఎక్కడ ఉంది అని చెప్పేసి. తర్వాత ఇంకొక ప్రమాదకరమైన విషయాలేంటంటే మన సినిమాలు కూడా అత్యంత ప్రభావం చూపిస్తున్నాయి పిల్లల యొక్క ఆలోచనా వ్యవస్థ మీద. ఇప్పుడు చూడండి ఎలాంటి సినిమాలొస్తున్నాయో కొన్ని సినిమాలు అవును. చూస్తుంటే అవును సార్. అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తూ, పోలీసు వ్యవస్థని కరప్ట్‌గా చూపిస్తూ, అంటే ఏం సందేశం ఇవ్వబోతున్నాం మనం? తరువాత ప్రతి 10 నిమిషాలకి, 15 నిమిషాలకి హీరో గాని ఒక తాగుడు సంఘటన చూపించడం అందులో. చిన్న అక్షరాలతో స్మోకింగ్ ఈజ్ కరెక్ట్ ఇంజూరియస్ టు హెల్త్. సార్. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అసలు మనం చాలా కష్టపడి చదవాలి. అటువంటి ఇవి ఉంటాయి. సో, ఇటువంటి విషయాలను ఎందుకు పెట్టాలి? హీరో తాగితేనే హీరోనా? సిగరెట్ తాగితేనే హీరోనా? ఎందుకంటే హీరో వర్షిప్ అన్నది మనకు సినిమాల వల్ల చాలా ఎక్కువగా ఉంది సమాజం. దానివల్ల ఏంటంటే హీరోలు ఏం చేస్తే మేము కూడా అదే చేస్తామన్న ధోరణి కూడా ఈ మధ్య యువతరంలో పెరిగిపోయింది. సో అదే అంటున్నాను. ఇదంతా కూడా సాంఘిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రొడ్యూసర్‌లకి, ఆ డైరెక్టర్‌లకి, ఆ హీరోలకి వీళ్ళందరికీ మనం చేస్తున్న విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో, ఇది సమాజం మీద ప్రగాఢమైన ప్రభావం చూపిస్తున్నామన్న జ్ఞానం ఉన్నప్పుడు సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది అనే వాళ్ళలో ఒక విషయం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఇటువంటి సినిమాలు తీయరు. ఇటువంటి మాటలు మాట్లాడరు సినిమాలు. ఇటువంటి విషయాలు చూపించరు తెర మీద. సో దీనివల్ల ఏంటంటే ఇదంతా కూడా సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అన్నది ప్రతి ఒక్క వర్గం కూడా సమాజంలో ఆలోచించాలి. సమాజం పట్ల ఆలోచించాలి. దేశం పట్ల ఆలోచించాలి. ఇదొక సామూహిక బాధ్యత మనదంతా. ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనందరిది కూడా. సో ఆ విధమైన ఆలోచనలతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ, ఈ విధమైన ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది నిందనీయం. వెంటనే ఈ కేసును త్వరగా పరిష్కరించి, ఈ మధ్య ఇటువంటి కేసులు ఎక్కడ ఉన్నా కూడా జువెనైల్స్ అన్న వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో మీరు చూసుకుంటే. సార్. ఈవెన్ నిర్భయ కేసులో చూసుకున్నా కూడా ఇద్దరు జువెనైల్స్ 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లవాళ్ళు. ఇప్పుడు ఏ సంఘటన జరిగినా కూడా అదే మీకు కనిపిస్తుంది. చాలా మంది ఈ మైనర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. సంఘటనలో ఉన్న వాళ్ళని మీరు ఇంటరాగేట్ క్వెషన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ పోర్న్ చూడడము, ఆ తర్వాత ఈ మొబైల్ ఫోన్స్‌లో ఈ విధమైన అశ్లీల చిత్రాలు చూడడము, వీటన్నిటి ప్రభావం వల్ల వాళ్ళకున్న హార్మోనియల్ చేంజెస్ వల్ల కూడా వాళ్ళ ఆలోచన విధానమే మారిపోతుంది. ఒక వ్యక్తిని చూసే భావన కూడా మారిపోతుంది ఈ మధ్య. అది ప్రమాదకరం. ఎందుకంటే భారతదేశం స్త్రీలను గౌరవించే దేశం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది భారతదేశం యొక్క సంస్కారం. కాబట్టి మహిళలను ఆదరించి గౌరవించే సంస్కారం భారతదేశ సంస్కారం. కానీ ఇటువంటి చిరుప్రాయంలో ఉన్నవారే ఈ విధమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారంటే ఇది దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి అత్యంత ప్రమాదకరమైన విషయం.
దీనితో ప్రతి ఒక్కరూ కూడా మా బాధ్యత ఉంది అని ఆలోచించినప్పుడే ఏమవుతుందంటే ఈ సమాజం బయటపడుతుంది. లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం ఇలా డిస్కషన్లు పెడుతూనే ఉంటాం. సో ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలని మనం కోరుకుంటాం. చక్కటి విశ్లేషణ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.